అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. సమ్మర్ హాలిడేస్ అయితే వచ్చేసాయి. మా ఊరికైతే బయలుదేరాము. పల్లెటూరిలో పండగలు చాలా ఐకమత్యంగా అందరూ కలిసి చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. మరి మా ఊరి శ్రీరామనవమి సంబరాలు చూసేద్దాం. శ్రీరామనవమి సంబరాలలో పందిరి వేయడం ఒక ముఖ్యమైన కార్యక్రమం. పాలకొమ్మలు, కానిగాకు, టెంకాయ చెట్టు పిలకలతో పందిరి చాలా చక్కగా వేశారు. ఉదయాన్నే కార్యక్రమం మొదట స్వామివారి అభిషేకంతో మొదలవుతుంది. మంగళవాద్యాలు మధ్య స్వామివారికి పాలు, పెరుగు, తేనె, పంచామృతాలతో అభిషేకం చేస్తారు. అభిషేకం అనంతరం స్వామివార్లని ఆకులతో, రకరకాల పూలతో, పండ్లతో చాలా చక్కగా అలంకరించి మంగళవాద్యాల మధ్య హారతినైతే ఇచ్చారు. ఆ తర్వాత కళ్యాణ ఉత్సవాలైతే ప్రారంభమయ్యాయి. స్వామి అమ్మవార్ల కళ్యాణానికి కావలసిన పూజా సామాగ్రి అంతా తీసుకుని మేళతాళాలతో గుడికి అయితే వచ్చేసాం. కళ్యాణం జరుగు స్థలంలో కమ్మడి వేసి బియ్యంతో అలంకరించి ఆ తరువాత స్వామి అమ్మవార్లను ముస్తాబు చేయడం జరిగినది. పండితుల వేదమంత్రాల నడుమ కళ్యాణ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ దృశ్యం భక్తులందరికీ ఎంతో ఆనందం, భక్తిభావాన్ని కలిగిస్తుంది. తాలిబొట్టు కట్టే సమయంలో భక్తులు శ్రీరామ జయరామ జయ జయ రామ అంటూ భక్తి గీతాలతో ఆలయాన్ని మార్మ్రోగిచ్చారు. ఈ కళ్యాణాంతర దర్శనం భక్తుల మనసులకు శాంతి, ఆనందం నింపే పవిత్ర క్షణం. కళ్యాణం అనంతరం భక్తులకు అన్నదానం ఎంతో ఆనందంగా నిర్వహించారు. సాయంత్రం స్వామి అమ్మవారిని అద్భుతంగా అలంకరించి మేళతాళాల మధ్య ఊరేగింపుగా గ్రామమంతా తీసుకువెళ్తారు. ఇలా మా ఊరిలో శ్రీరామనవమి సంబరాలు ఎంతో భక్తి ఆనందాలతో ఘనంగా ముగిశాయి. ఈ పండుగ ప్రతి ఒక్కరికి శాంతి, సంతోషం, ఐశ్వర్యం తీసుకురావాలని కోరుకుంటూ జై శ్రీరామ్.